మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 19 మార్గశిర అమావాస్య శుక్రవారం. ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే శుక్ర అమావాస్య అని అంటారు. అంతేకాదు 2025లో ఆఖరి అమావాస్య కూడా ఇదే. ఇది సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్య రోజు 2 నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు, 1 గంటలో దరిద్రం పోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనం 4 వైపుల నుండి మీ దగ్గరకు దూసుకు వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. ఇటువంటి రోజు ఏ పరిహారం చేసినా, ఏ చిన్న దానం చేసినా 100% ఫలితం వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఏ దరిద్ర బాధలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, ధన సమస్యలు ఉన్నా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం. ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ 2 నిమ్మకాయలు ఉంటే చాలు. ఇక మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ నిమ్మకాయ పరిహారం చేయటం వలన మీరు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి. ధన సమస్యలు పోతాయి. సంపాదించిన ధనం చేతిలో నిలుస్తుంది. అప్పులు తీరిపోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక ఆ విషయంలోనికి వస్తే ఈ అమావాస్య చాలా విపరీతమైన శక్తులు కలిగిన అమావాస్య. ఈరోజు నిమ్మకాయల పరిహారం చేసుకుంటే చాలా సింపుల్గా అన్ని రకాల కష్టాల నుండి బయటపడిపోతారు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. కొందరు జీవితంలో ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు. పిల్లల పరంగా కానీ, భాగస్వామి వలన కానీ, దరిద్ర బాధల వలన కానీ ఎప్పుడూ బాధగా ఉంటారు. ఒక కష్టం వెనుక ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినా ఎప్పుడూ ఒకే ఆదాయం వస్తుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. ఏదైనా పని చేద్దామని అనుకుంటే ఆటంకాలు వచ్చేస్తాయి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది. ముందుకు సాగదు. ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకు అన్ని సమస్యలు మాకే వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తారు. కానీ ఏమీ అర్థం కాదు. ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా అన్ని సమస్యలు వచ్చి పడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి, నరఘోష, నరకన్ను, చెడు దృష్టి మీ మీద పడటం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. సంపాదించిన ధనం చేతిలో నిలవదు. ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు. చిరాకు పడుతూ ఉంటారు. నరదృష్టి తగిలితే అప్పటి వరకు మంచిగా ఉన్న మనుషులు ఒకేసారి నాశనం అయిపోతూ ఉంటారు. దాచుకున్న ధనమంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతుంది. ధనవంతులుగా ఉన్నవారు పేదవారిగా మారిపోతారు. మరి ఈ నరదృష్టి నుండి, చెడు దృష్టి నుండి బయటపడాలన్నా, ధన సమస్యలను తొలగించుకొని గొప్ప ధనవంతులుగా మారాలన్నా ఈ శుక్ర అమావాస్య రోజు చక్కగా రాత్రి సమయంలో 2 నిమ్మకాయలను తీసుకుని రహస్యంగా ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా గంటలో ఫలితం అనేది వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత చక్కగా 2 నిమ్మకాయలను తీసుకొని ఆ 2 నిమ్మకాయలకు 6 వరుసల్లో లవంగాలను గుచ్చండి. ఫోటోలో చూపిస్తున్నట్టుగా గుచ్చండి. అలా గుచ్చిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ పాత్రలో 2 గుప్పెళ్ళ గల్లులుప్పు వేయండి. ఆ ఉప్పు మీద ఈ 2 నిమ్మకాయలను పెట్టండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేయండి. మట్టి పాత్రలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. కానీ అలా మట్టి పాత్రలు అందరి దగ్గర ఉండవు. కనుక మట్టి పాత్రలు లేనివారు ఒక గాజు పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పులో నిమ్మకాయలను, పసుపు, కుంకుమలను వేయండి. ఉప్పు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి. దిష్టి దోషాలను, సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటన్నిటినీ పాత్రలో వేసి ఆ పాత్రను ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి. అంటే బాత్రూము వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి. చివరిలో వంటగదిలోకి తీసుకుని వెళ్ళి ఆ గదిలోనే ఏదో ఒక మూల పెట్టి వదిలివేయండి. అంటే అందరికీ కనిపించే విధంగా కాకుండా ఒక మూలలో పెట్టండి. ఇలా పెట్టిన ఆ పాత్రను 2 రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పును, నిమ్మకాయలను, పసుపును, కుంకుమను ఏదైనా ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పారవేయండి. పాత్రను మాత్రం కడిగి మీ ఇంట్లో వాడుకోవచ్చు. ఇలా మీరు కవర్ను పడేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి.
అంతే, 1 గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు, ఏదో ఒక గుడ్ న్యూస్ను వింటారు. మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది, ధనాదాయ మార్గాలు తెలుస్తాయి. అందుక మీరు కూడా ఈ శుక్ర అమావాస్య రోజు నిమ్మకాయ, ఉప్పు, లవంగాలతో ఈ పరిహారం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందండి. శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూటు, పాలకూరలను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం సురభియే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు. అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అంతేకాదు, ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు, సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు. ఇలా కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటిల్లో ఈ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి. ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. పూజ అంటే పెద్ద పూజలు చేయవలసిన పని లేదు. చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి. ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్.
దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది. దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు. దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి. దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండుని నివేదన చేయండి. ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు, ఈరోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. శుక్రవారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఏకాక్షి నారికేలం అంటే ఒక 100 రూపాయలు ఉంటుంది అంతే. ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు. కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు. ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. ఆర్థికంగా బాధలు పడేవారు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు, లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు. పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు. లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు. ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ ఈ రెండిటిల్లో ఏది కొని ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది. శుభవార్తలు వింటారు, ధనలాభం కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.